SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. చిన్నమంట మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీలో వినాయక చవితి ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా చిన్నమంట మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో వినాయక చవితి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంతకు మునుపు 26,000 రూపాయల లడ్డు వేలం పాడడం జరిగింది. అలాగే ఇప్పుడు లడ్డూలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదములు పంచడం జరిగింది. అక్కడ భజనలు ఏర్పాటు చేసి భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి ప్రజలు, గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై చిన్నమండల దీప లక్ష్మయ్య. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पत्रविचाराश्मे पद्मकेसरिवर्णने. హలో నమస్తే సార్. SR7 టీవీ రిపోర్టర్ చిన్నమనే మండలం లక్ష్మయ్య. ఇక్కడ కొత్తపల్లి ఎస్సీ కాలనీలో చిన్నమనే మండలం అన్నమయ్య జిల్లాలో వినాయకుని పెట్టి 12 సంవత్సరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలను నరసింహులు, రామకృష్ణ, రెడ్డిను అడిగి విషయాలను తెలుసుకుంటున్నాము. ఇక్కడ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళ ఉన్నది, అందరూ కలిసి ఐక్యతగా చేస్తున్నారు అనేది వాళ్ళ పెద్దలు కొంచెం సమాచారం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. SR7 టీవీ రిపోర్టర్ స్వాగతం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు ఏంటి సార్? నరసింహులు, కొత్తపల్లి వాసుకులము. మేము చిన్నమండ మండలము, అన్నమయ్య జిల్లా. ప్రతి సంవత్సరం వినాయక చవితి బొమ్మలు పెట్టి అన్నదాతలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పల్లె చందాలు ఇచ్చుకొని అందరం ప్రతి ఒక్క సంవత్సరం ఉత్సవాలు చేసుకుని అన్నదానం కూడా చేసుకుంటున్నాం. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క బయట వాళ్ళు కూడా పెడుతున్నాం. లడ్డు సవాలు కూడా చేస్తున్నాం. అదే రోజే అమౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మా పల్లె ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కష్టం చేసి మాకు వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ భజన కార్యక్రమం కూడా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అందరూ శ్రద్ధగా వచ్చి రాములు గారి భజనలు పాడుతూ బాగా ఘనంగా వినాయక చవితి జరుపుకుంటూ ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఈ కొత్తపల్లిలో జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి చందాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వినాయక బొమ్మ తీసిన వాళ్ళు ఉన్నారు, అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారు, లడ్డు తీసిన వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి మాకు బయట వాళ్ళు కూడా సాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము అలాంటి ఆ విధంగా చేస్తున్నాం. పల్లె వాళ్ళు అందరం కలిసి కూడా 10 మందితో పిలుచుకొని వినాయక విగ్రహం పెట్టమని చెప్పకపోయినా కూడా మా ప్రోగ్రాం చూసి వాళ్ళు ఒప్పుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు అడకతలకు వాళ్ళ చందాలు కూడా ఇస్తున్నారు. అందరూ ఐక్యతగా పనిచేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరూ ఐక్యవతగా వచ్చి కలిసి మలిసి సంతోషంగా భజనలు జరుపుకుంటూ కూడా చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు కానీ వాటి కానీ చేసుకునే రకం అయితే లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు ప్రతి ఒక్కరు వింటున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు చెప్పిన ఒక మాట ఇది ప్రతి ప్రసారాలు కానీ ఎవరెవరు సపరేట్ ఇంటి రోజు పోయి ఈరోజు అందరికి అర్చన గారు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇంటిలో వచ్చి ఒక రకరకానికి ఒక ప్రకారం పంచాంగ మొత్తం అన్ని జరిపి కూడా భజన చేసి ఇప్పుడు కూడా నైట్ కూడా తాళాల భజన కానీ, కోలాటం కానీ ప్రతి ఒక్కరికి రావడం మా పనులు చేస్తున్నాం. తన వేలం పాటలు డబ్బులు కూడా పాడి వాటిలోనే వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పేరెంట్స్ దిబ్బల నరసింహులు, ఆంజనేయులు వాళ్ళ కుటుంబాలు లడ్డు వేల పాడి డబ్బు కూడా ఇచ్చేసారు. 26,000 అమౌంట్ కూడా కట్టి ఇచ్చారు, పెద్దలకు ఇచ్చేసినారు ఈరోజు. కాబట్టి ఇంతవరకు కూడా బాగా మాకు పల్లె అందరూ కూడా మాకు సహకరించి ఈ పండుగ జరుపుకున్నారు, సపోర్ట్ చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు కూడా సహకరించినారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ మీరు నా పేరు రామకృష్ణ, కొత్తపల్లి వాస్తవ్యము, చిన్నమండ మండలము, అన్నమయ్య జిల్లా. ఇక్కడ మన కొత్తపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా వినాయక స్వామి విగ్రహం పెట్టి ఉత్సవం మాదిరిగా పెద్దగా చాలా ఇదిగా అందరూ కలిసికట్టుగాను పిల్లలు, పెద్దలు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి భజన కళాకారులు తాళం భజనలేసి, కోలాటం భజనలేసి అందరూ కూడా కలిసికట్టుగా
ఇక్కడ మేము